1910వ సంవత్సరం ఓ సహోదరి మందిరానికి వెళ్ళింది. మే నెల 2వ ఆదివారం. మే నెల 2వ ఆదివారం ఒక సహోదరి మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడు ఆ రోజు మదర్స్ డే రోజు సేవకుడు వాక్యం చెప్తుంటే ఆ బిడ్డ వాక్యం అంతా విని సంతోషపడి మనసులో, ఆ బిడ్డకి తల్లి లేదు అయినా కానీ వారి తల్లిని గుర్తు చేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మే నెల 2వ ఆదివారం 1910వ సంవత్సరం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అద్భుతమైన వర్తమానం చెప్పారు, నాకు తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, మా నాన్నకి మేము 6 పిల్లలు, అయితే మా అమ్మ చనిపోయినప్పటి నుంచి మా నాన్నే మమ్మల్ని పెంచడం, మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్నానం చేపడం మా నాన్నే, మా నెత్తికి చుట్లు కట్టడం కూడా మా నాన్నే, కొప్పులు వేయడం కూడా మా నాన్నే, షూలేసి మా కొండి, చిన్న జాబ్ అయినా మా తండ్రి మమ్మల్ని ఇంత పెద్ద చేశాడు. ఈరోజు కాలిఫోర్నియా దేశంలో నేను ఈ స్థాయిలో ఒక 5 లక్షల జీతాన్ని నేను ఇప్పుడు సంపాదిస్తున్నానంటే మొదటిగా దేవుని కృప, తర్వాత మా డాడీ మమ్మల్ని చూసుకున్న విధానం, పెంచిన విధానం అని సేవకుడికి చెప్పి, అయ్యా మదర్స్ డే పెట్టారు కదా, మా డాడీది జూన్ నెల 5వ తేదీ మా డాడీది బర్త్డే వస్తుందయ్యా, ఆ రోజు ఫాదర్స్ డేగా మీరు ప్రకటిస్తే బాగుంటుందేమో అని అడిగిందంట. పాస్టర్ గారు అన్నారంట, మా 5వ తారీఖు నాకు బిజీగా ఉంది స్కెడ్యూల్, జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డేస్గా ప్రకటిద్దామనే ఉద్దేశంతో ప్రారంభించబడిన ఈ ఫాదర్స్ డే నేటి వరకు ప్రపంచ దేశాలంతా కూడా దీన్ని ఫాదర్స్ డేగా చేసుకుంటా ఉన్నారు. చప్పట్లు కొడుతూ మీకు చరిత్ర చెప్పాను, స్తోత్రం. అయితే నేనేమంటానంటే ఆ ఒక్కరోజు ఫాదర్ కాదు, మనందరికీ పైన ఒక గొప్ప ఫాదరు, తరతరములు యుగ యుగములు నీకు ఆదరణకర్తగా ఉన్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం. ఆయన ఫాదర్లకే ఫాదర్. హల్లెలూయా.